నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు పద్మజారాణి. నా ఛానల్ నేమ్ వచ్చి ఇన్ మై హోమ్ అండ్ కిచెన్ అండి. ఇంతకుముందు పద్మాస్ హౌస్ అని ఉండేది. నేను రీసెంట్గా నా ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేశాను. నేను హౌస్ వైఫ్నండి. మా హస్బెండ్ బ్యాంక్ ఎంప్లాయీ, అందుకని మాకు ట్రాన్స్ఫర్స్ ఉంటూ ఉంటాయి. నేను 4 years బ్యాకే నేను ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. చెప్పాను కదా, మా హస్బెండ్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయని. దానివలన నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటూ ఉంది. మధ్య మధ్యలో మేము షిఫ్ట్ అవుతూ ఉండడం వలన మేము ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మేము పంజాబ్లో ఉండేవాళ్ళం. అప్పుడు నాకు ఫ్రీ టైం బాగానే ఉండేదని నేను ఛానల్ స్టార్ట్ చేశాను. 1 year పాటు అక్కడే ఉన్నాం. 1 year పాటు నేను ఛానల్ని రెగ్యులర్గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. బట్ ఛానల్ సక్సెస్ అవ్వకపోవడంతో నాకు కాస్త డిస్కరేజింగ్గా అనిపించి నేను వీడియోస్ పోస్ట్ చేయడం అనేది స్టాప్ చేశాను. అలాగే మేము పంజాబ్ నుంచి విజయవాడ కూడా షిఫ్ట్ అయిపోయామన్నమాట, ట్రాన్స్ఫర్ వచ్చి. దానివల్ల కూడా 10 వీడియోస్ అనేది పోస్ట్ చేయడం తగ్గించేశాను. మేము విజయవాడలో 2 years ఉన్నప్పుడు మాది నెగిటివ్ అక్కడే కాబట్టి బంధువుల్ని కలవడము, ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం, పేరెంట్స్ని కలవడం, ఇట్లా వీటికి వెళ్తూ ఉండేవాళ్ళం ఖాళీ టైం వచ్చినప్పుడల్లా. అందువల్ల నేను వీడియోస్ చేయడం అనేది స్టాప్ చేసేసాను, కుదరక, రెగ్యులర్గా చేయలేనని. తర్వాత గుంటూరు కూడా ట్రాన్స్ఫర్ అయ్యాము. అది కూడా అక్కడ కూడా నేను వీడియోస్ పోస్ట్ చేయడం నాకు కుదరలేదు. అలా 3 years పాటు నేను వీడియోస్ని అంతగా పోస్ట్ చేయలేదండి. ఇప్పుడు మేము తమిళనాడు షిఫ్ట్ అయిపోయాము. ఇప్పుడు నాకు ఖాళీ టైం ఉంది, ఎక్కడికి వెళ్ళే పని ఉండదు కదా. పిల్లల్ని స్కూల్కి పంపించేయడం తర్వాత నాకు ఏం వర్క్ అంతగా ఉండదు. అందుకని నేను మళ్ళీ వీడియోస్ అనేది పోస్ట్ చేద్దామని, ఫస్ట్ ఇంట్రొడక్షన్ వీడియో ఇద్దామని ఈ వీడియోని తీస్తున్నానండి. నాకు 2 పిల్లలండి, 2 మగ పిల్లలే. పెద్ద బాబు 8th class చదువుతున్నాడు, చిన్న బాబు 1st class చదువుతున్నాడు. మేము రీసెంట్గానే తమిళనాడు షిఫ్ట్ అయ్యాము, 3 months అవుతుంది. నేను హౌస్ వైఫ్ అండి. నేను కుకింగ్ వీడియోసే ఎక్కువ పెడుతూ ఉంటాను, పోస్ట్ చేస్తూ ఉంటాను. వ్లాగ్స్ అయితే నాకు చేయడం కుదరదు, మా హస్బెండ్కి ఇష్టం ఉండదు వ్లాగ్స్ చేయడం. బట్ ట్రై చేస్తాను ఒకవేళ కుదిరితే. ఎక్కువగా కుకింగ్ వీడియోస్, ఏమైనా చిన్న చిన్న టిప్స్ నాకు తెలిసినవి ఏమైనా ఉంటే షేర్ చేస్తాను. నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈసారైనా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి. మీరందరూ నా ఛానల్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ, నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి ఈసారి నా ఛానల్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఉంటానండి. బాయ్. నమస్తే.